Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ని మాత్రమే చూస్తూ వెళ్తున్న ఒక ప్రయాణం మనం చూసుకుంటున్నాం కదా. మనకి యేసు మాత్రమే పరిచయం అయినప్పుడు రక్షకుడు ఎవరు అని మనకి పరిచయం అవుతుంది. రక్షణ ప్రాసెస్ ఏంటో మనకి అర్థమవుతుంది. ఆ ప్రయాణం అప్పటి నుంచి మాత్రమే సంతోషం అనేది, ఆనందం అనేది మన లోపలికి వస్తుందని మనం నేర్చుకున్నాం. ఏ విధంగా అయితే సమరయ స్త్రీతో ఆ ఊరి ప్రజలందరూ చెప్తున్నారు, నువ్వు చెప్పిన మాటల్ని బట్టి కాక ఇక మేము ఆయన ఎవరో మేము తెలుసుకుంటాం, ఆయన నిజంగా రక్షకుడని మేము తెలుసుకున్నాం, ఇక మేము ఆయన బోధను వింటున్నాం అని, అందుకే మేము నమ్ముతున్నాం అని ఆమెతో చెబుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అవును, నిజమే. ఒక సాక్ష్యం ఆయన యొద్దకు తీసుకుని రావాలి, ఒక్కొక్క మాట ఆయన యొద్దకు తీసుకుని రావాలి. మన ప్రతి డీడ్, మన ప్రతి పని యేసుని మాత్రమే పరిచయం చేయాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూడండి, మన ప్రతి పని యేసుని పరిచయం చెయ్యలేదనుకోండి, ఏం జరుగుతుంది అని ఒక్క మాట చదువుకొని మనం మళ్ళీ మన త్రోవలో వెళ్దాం. ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనాలు ఒకసారి చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కుంకిని తీసుకొని వచ్చి 15 చదువునానా. 15వ వచనము, ఇదియు కాక వారు కొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను. అప్పటి వరకు దేవుడు చెప్పిన రూల్స్ కూడా మార్చిన కుమారులను మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఉన్న విషయం ఎలా ఉండింది, అయితే వీరు చేస్తున్న క్రియలు ఒకసారి ఎలా ఉన్నాయి చూడండి. యాజకుడు వండించడానికి మాంసం ఇవ్వు, ఉడకపెట్టిన మాంసం అతడిని యొద్ద తీసుకోడు అని చెప్పి పచ్చి మాంసమే కావాలని వాళ్ళ దగ్గర చెప్పి తీసుకుంటున్న వారి క్రియలను ఒకసారి చూడండి. ఇలా ఉండి ఇంకా మనం 16, 17 కూడా చదువుదాం చూడండి. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందుననెను. ఇలా అక్కడ నైవేద్యం అర్పిస్తున్న వారికి కానీ, దహన బలులు అర్పిస్తున్న మాంసము విషయంలో కానీ, వారు అన్ని విషయాల్లో కూడా వాళ్ళ సొంత ఆలోచనలను వారు ప్రవేశపెడుతూ ఉన్నారు. అందువలన 17వ వచనం చూడండి, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. అందరం కలిసి ఒకసారి చదువుదాం అన్నమాట. అందువలన, మ్యూట్లు తీయండి అందరూ, జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి.
చాలండి. దేవునికి నైవేద్యం చేయడానికి జనులలో అసహ్యం పుట్టడానికి వారు కారణమయ్యారట. అక్కడ చెప్తున్న భయంకరమైన మాట ఏంటో తెలుసా? గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. మన సాక్ష్యం దేవునికి దగ్గర చేయాలి నాన్న. ఫిలిప్పు కానీ సమరయ స్త్రీ కానీ చేసిన విషయం ఏంటండి? యేసుని పరిచయం చేస్తున్నారు, రక్షకుడిని పరిచయం చేస్తున్నారు. భక్షకుడిని పరిచయం చేయలా, రక్షకుడిని పరిచయం చేస్తున్నారు. ఇక్కడ వీరేం చేస్తున్నారు? పచ్చి మాంసమే ఇమ్మని వారిని బలవంతం పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. అంతేకాదు వారు చేసిన క్రియలు. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు అను మాట విని చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను. అక్కడికి వారు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో కూడా పాపం చేస్తున్నారట, వారితో శయనిస్తున్నారట. వారితో చేస్తున్న పాపం దేవుని సన్నిధికి చేరుతుంది. ఒకసారి ఆలోచించండి. ఆయన సన్నిధికి రాకుండా లేదా వచ్చిన వారు యెహోవాకు నైవేద్యం చేయడానికి అసహ్యపడేటట్లుగా వీరి క్రియలు ఉంటున్నప్పుడు దేవుని కోపమట వారి మీద చాలా ఎక్కువైందట. వారి పాపము యెహోవా సన్నిధి బహు గొప్పదాయెను అంటే వారి పాపమును బట్టి ఆయన కోపం కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ అవుతుంది. అందుకనే 25వ వచనం చూడండి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలని డిసైడ్ చేస్తే ఇక వారు ఎవరు మాట వినరు. నేను అంటాను, మాట వినే తత్వాన్ని వాళ్ళు కోల్పోతారు. ప్రస్తుతం ఎందుకు వాళ్ళు మాట వినట్లేదు అని అనిపించవచ్చు, కానీ కాదు. యెహోవా వారిని చంపదల్చెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. మన విషయం ఈరోజు ఏంటంటే, లేఖనములను అనుసరించి, ఒక సాక్ష్యంను అనుసరించి, ఒక జీవితంను అనుసరించి ఏదైనా సరే నీ ప్రతి మాట కూడా యేసుని పరిచయం చేయాలి. వారు వెళ్తున్న విశ్వాసంలో వారు పరిపూర్ణమైన విశ్వాసంతో కదలాలి. అందుకుగాను ఆయన శక్తి అక్కడ వెల్లడి కావాలి. యేసు రక్షకుడు అని అక్కడ వెల్లడి కావాలి. నువ్వు ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నావమ్మా. నువ్వు రక్షకుడికి రిప్రజెంటేటివ్గా ఉన్నావు. పలకండి అన్నమాట. నువ్వు రక్షకుడికి రిప్రజెంటేటివ్గా ఉన్నావు అని చెప్పండి. అటువంటిది
రక్షణ నుండి పారిపోయే విధంగా నువ్వు చేస్తున్నావు అనుకో, దేవుని ఉగ్రత ఆ రోజు ఏలీ కుమారుని విడిచిపెట్టలేదండి, మనల్ని కూడా విడిచిపెట్టదు. ఒక ఫిలిప్పును చూస్తున్నాం, ఒక సమరయ స్త్రీని చూస్తున్నాం. యేసుని పరిచయం చేస్తున్న స్త్రీలు, యేసుని పరిచయం చేస్తున్న పురుషులు వేరు. ఈరోజు ఇంకొక కార్యం కూడా మనం చూసాం. దేవునికి నైవేద్యం చేయడానికి కూడా జనులు అసహ్యపడేంతగా వారి క్రియలు వారి మధ్యన రిప్రజెంట్ చేస్తున్నాయి. ఈరోజు ఒక్కటే మాట, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అందరు పలుకుదాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆమేన్. ఈ ఏరియాలో మనం ప్రార్థన చేసుకుందాం. ఏమని తెలుసా, నువ్వు అధికారులను దేవుని యొద్దకు తీసుకుని రాగలవు. ఫిలిప్పు మంత్రిని తీసుకుని వచ్చారు. ఆమేన్. నువ్వు ఒక కుంటివాడు, అప్పటి వరకు మందిరం లోపలికి వెళ్ళే అనుభవం లేకపోయినా సరే మనకి యేసుని ఇవ్వగలవు. ఈ పేతురు యోహాన్లు ఇచ్చారు. ఆమేన్. సమరయ స్త్రీ పాపంలోనే ఉండి బ్రతుకును మార్చుకొని ఇక ఆ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక ఊరు మొత్తాన్ని కూడా విశ్వాసంలోనికి నడిపించగలిగింది. ఆమేన్. అంటే సమస్తము సాధ్యమే అని చెప్తున్నా. ఒక సాక్షిగా బ్రతకడానికి యేసు లోపల ఉంటే చాలు అంటున్నాను. ఆమేన్. ఒక సాక్షిగా బ్రతకడానికి యేసు ఉంటే చాలండి. ఇప్పుడు అట్టి సాక్ష్యము అనేకుల్ని ఆయన వద్దకు నడిపించాలి. అట్టి సాక్ష్యము అనేకుల్ని ఆయన యొద్దకు నడిపించాలి. ఆమేన్. ఈరోజు ఏమని ప్రార్థన చేద్దామంటే, ఈరోజు మనమందరం ఏమని ప్రార్థన చేసుకుందామంటే, దేవా నా సాక్ష్యము అనేకుల్ని మీ యొద్దకు తీసుకొని రావాలి. ఆమేన్. ఈరోజు ప్రశ్నించుకోమ్మా, నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావు? ఎంతమంది నిజంగా విశ్వాసంలో నిలబడుతున్నారు? నువ్వు లేకపోయినా వారి విశ్వాసంలో కొనసాగాలి. ఆమేన్. అలా కాకుండా మనల్ని బట్టి కనుక ఎవరైనా దేవునిని అసహించుకుంటూ వెళ్ళిపోతున్నారా? ఇదిగో ఆ రోజు ఏలీ కుమారుల యొక్క పాపం దేవుని సన్నిధిలో గొప్పగా కనిపించిందట. మనం అలా ఉండకూడదు. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఇదిగో ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క మాట యేసుని మాత్రమే రిప్రజెంట్ చేయాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధ గొప్ప దేవ మహోన్నతమైన తండ్రి, వందనములు, స్తోత్రములు నాయన తండ్రి, నాయన యేసయ్య. అయ్యా తండ్రి, నేను దినము మాతో మాట్లాడుతూ మమ్మల్ని తండ్రి నాయన నీ నీతి మార్గములు స్థిరపరచుటకు ఒక్కొక్క వాక్కును మాకు తెలియపరుస్తూ తండ్రి మమ్మల్ని స్థిరపరుస్తున్న మా గొప్ప రాజా మీ వందనములు, స్తోత్రములు నాయన. అయా తండ్రి నేను నీ బిడ్డలుగా ప్రభువా ఉన్నటువంటి మమ్మును తండ్రి నాయన యేసయ్య, నిజమైనటువంటి నీ బిడ్డలుగా మేము ఉండడానికి తండ్రి నాయన యేసయ్య ప్రతి వాక్కును
వాకులోని మర్మమును గ్రహించి ప్రవర్తన కలిగిన జీవితమును మేము చేయడానికి ప్రభువా తండ్రి నాయన యేసయ్య మీరు మా కొరకు అయా తండ్రి సిద్ధపరిచిన ప్రతి త్రోవను బట్టి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను అటు త్రోవల్లోనే సంతోషముతో గంతులు వేయచు మిమ్మే చూస్తూ తండ్రి నేను మీ వైపే చూస్తూ నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రతి వాక్యమును తండ్రి నాయన ప్రభువా మా జీవితమును ప్రభువా మేము అయా అన్వయించుకుంటూ తండ్రి అట్టి జీవితమును అట్టి వాక్యముని ఇతరులకు యేసును పరిచయం చేసేటటువంటి వారం వల్ల మేము ఉండడానికి తండ్రి ప్రతి మార్గములో ప్రతి త్రోవలో తండ్రి నాయన యేసయ్య మీరే మాకు సహాయము చేయమని చేస్తున్నందుకు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నామయ్యా. అయా అట్టి త్రోవ మార్గములో సంతోషముగా మేము నడవడానికి అయ్యా మీరే మాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా తండ్రి నాయన మీ కృప చేత తండ్రి నాయన ప్రతి మార్గమందును సంతోషము చేత ప్రతి ఒక్క మాటలో ప్రతి ఒక్క చూపులు తండ్రి మేము నడుస్తున్నాం మేము కదులుతున్నామంటే మీ కొరకు తండ్రి నాయన మాత్రమే అనేటటువంటి ఒక సాక్షి కలిగిన జీవితాన్ని ప్రభువా మేము జీవించే వారములాగా ఉండడానికి మాకు సహాయము దయచేయండి, కృప చూపించండి. అవును తండ్రి ఎక్కడ కూడా ప్రభువా తండ్రి రేపపాటు కాలము కూడా మా యొక్క ఆలోచనల చేత మేము కదలకుండా తండ్రి నాయన మీ ఆలోచన చొప్పుననే అయా మిమ్మల్ని తెలియపరిచే వారములాగా తండ్రి మిమ్మల్ని అనేకులకు పరిచయం చేసి తండ్రి పరిచయం పొందుకున్న వారు నీలో నీ త్రోవల సంతోషముతో స్థిరపడుతూ వారును నిరీక్షణ కలిగి గొప్ప సాక్షులుగా ప్రభు నీ నామ నిమిత్తం జీవించే కృపను దయచేసి కేవలము మీ నామాన్ని మాత్రమే మహిమ పరచుకోనమని సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలము మీరు మాత్రమే పొందుకోనమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఆరాధనకు వెళ్తూ వస్తున్న అనుభవంలో కూడా యెషయా గ్రంథం చదువుతూ వధింపబడిన ఒక గొర్రె పిల్ల గురించి చదువుతున్న విషయాన్ని మనం చదువుకుంటున్నాం. ఇదిగో ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నా ఈ ప్రత్యక్షత లేకపోతే మనం స్థిరమైన విశ్వాసంలో ఉండలేమని నేర్చుకున్నాం కదా. అసలు యేసు ఇస్తున్న ఆ ప్రత్యక్షత ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. రండి చదువుకుందాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. 19, 20 కలిపి. 10వ అధ్యాయము 18 దాకా 19, 20 వచనము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. చాలు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ఇది మనకి అర్థం అవ్వాలి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమట. హల్లెలూయా. ఈ మార్గంలోకి ఎంటర్ అయితేనే సంతోషం, ఈ మార్గంలోకి ఎంటర్ అయితేనే జీవం, ఈ మార్గంలోకి ఎంటర్ అయితేనే మనకి ఆనందం. ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని పౌలు చెప్తున్న మార్గం ఈ మార్గమే. ఆయన ప్రతిష్ఠించిన మార్గం ఒకటి ఉంది. మన కొరకు ప్రతిష్ఠించారట. హల్లెలూయా. అంటే ఆ మార్గం ఎటువంటిది? నూతనమైనది. హల్లెలూయా. పాతది కాదు. ఎటువంటి మార్గం? నూతనమైన మార్గం. ఆమేన్. ఇంకా జీవము గల మార్గం అండి. అక్కడ జీవం ఉంటుంది. అక్కడ జీవం ఉంటుంది.
ఒక జీవ నదిని చూడండి, స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటాయా అక్కడ? చెప్పరే. ఒక స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ వాటర్ మొత్తం మురిగిపోయి వాసన వచ్చి పాకురు పట్టి ఒకలాంటి ఆల్గే మొత్తం వచ్చి అది మొత్తం నాచు పట్టి పిచ్చి మొక్కలన్నీ వచ్చి అలా ఉంటుంది. జీవనదిలో అవి ఏమైనా కనిపిస్తాయా? ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి. అది నీరే, ఇది నీరే. పారుతున్న నది వేరు, స్టాగ్నేట్ అయిపోయిన వాటర్ వేరు. అలా యేసు మార్గంలో జీవం ఉంటుందండి. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదవగలుగుతాం ఒక జీవనది ఎలా ఉంటుంది అని. ఒక జీవనది పారుతుంటే ఆ నది కూడా ఎక్కడి నుంచి పారుతుందో తెలుసా? తూర్పు దిక్కున గడప కింద నుంచి నీళ్ళు వస్తున్నాయండి. నేను అంటాను దేవాలయపు గడప యొద్ద నుండి వస్తున్న నీరు అని. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచిద్దాం, ఆయన మనకు రక్షణను ఇస్తున్నప్పుడు ఆ రక్షణ ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వాలి. ఆ రోజు వారికి ఆ రక్షణ ఎంత గొప్పదో అర్థమైంది కనుకనే వారు విశ్వాసముంచిరి, పరిపూర్ణమైన విశ్వాసముంచిరి. పొందబోతున్న రక్షణ ఎంత గొప్పదో వారికి అర్థమైంది కనుకనే వారి విశ్వాసంలో నుంచి తొలగిపోలేదు అని అంటున్నాను. లేఖన భాగాలు మనకి ఏం చెప్తున్నాయి? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగు తప్పించుకుంటాం? అంటే నేను బాగానే ఉన్నాను అనే ఫీలింగ్ ఉందనుకోండి, మనకి రక్షణ విలువ అర్థం కాదు. కానీ నేను పాపిని, నా పాపం నుండి ఎవరు తప్పిస్తారు, నేను గడ్డి లాంటి వాడిని, నేను ఎలా, నన్ను బలవంతుడిగా చేసే ఇటువంటి దేవుడు తప్ప నన్ను ఇంకెవరు బలంతో నింపగలరు? ఇలా మనం, నాకు సమాధానం కోల్పోయాను దేవునితో, ఇక యేసు తప్ప నాకు మరలా దేవునితో సమాధానం కలుగజేసేవారు ఇంకెవరున్నారు అని మనకి ఎప్పుడైతే గ్రహింపు వస్తుందో అప్పుడు మనకి ఆయన రక్తం యొక్క విలువ అర్థమవుతుంది. ఆయన చెప్తున్న మాటను ఈరోజు జాగ్రత్తగా విందాం. ఆయన ప్రతిష్ఠించిన మార్గమట నూతనమైన మార్గమట, అది జీవము గల మార్గమంట. ఇంకా ఆ మార్గంలో ఆయన క్లియర్గా చెప్తున్నమాట, ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమట. ఆయన శరీరం అనే తెర చూడండి, ఒక ఇంటిలోనికి ప్రవేశించాలనుకోండి, ఒక మెష్ డోర్ పెడతాం కదా, ఈ మధ్యన వస్తున్నాయి మెష్ డోర్. ఇప్పుడు మామూలుగా మనం తెరుచుకొని వెళ్ళడం వేరు, కానీ ఇప్పుడు వస్తున్న కొన్ని మెష్ డోర్స్ చూడండి, మొత్తం అంటించేసి మధ్యలో జస్ట్ ఒక స్లిట్ పెడుతున్నారు. అంటే
చేతులతో కూడా మనం ఓపెన్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా ఎంటర్ అవుతే చాలు. అది మధ్యకి ఆల్రెడీ ఒక తెరవలే ఉంటుంది, లోపలికి వెళ్ళడమే. అలా ఆయన శరీరం అనే ఒక తెర నుండి ఆ మార్గం గుండా వెళ్తున్న ఒక అనుభవం. శరీరం కట్ చేస్తే ఏమొస్తుందండి? రక్తం తప్ప. అందుకే చూడండి, శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. శరీరం అలా కట్ చేస్తున్నప్పుడు ఇదిగో అందులో నుండి కారుతున్న రక్తం ఉందే, ఆ రక్తం ద్వారా మనకిస్తున్న రక్షణ. మరలా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. సో ఎట్టి మాట అండి ఇది! ఎట్లాంటి మాటలు తెలుసా ఇవి? ఒక జీవితానికి సరిపడా మాటలు ఇవి. ఆమేన్. ఈ మాటలు పట్టుకొని చాలండి, ఇంక ఏం అక్కర్లేదు. ప్రయాణంను సంతోషంగా గడిపేయచ్చు. గమ్యమును చూసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఇంకా ఎందుకంటున్నారా? ఎందుకు అంటున్నారా? ఒక్కటే, ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాము? అసలు ఈ మార్గం ఎంత స్పెషల్ మార్గం తెలుసా? ఈ మార్గంలో ఆజ్ఞల మార్గం అండి ఇది. చెప్తారా ఆజ్ఞల మార్గం అని? ఆజ్ఞల మార్గం. ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు, ఇది చెయ్యు, ఇది చెయ్యొద్దు, ఇది చూడు, ఇది చూడొద్దు. ఆజ్ఞల మార్గం అమ్మా. వెన్ను తట్టి ఆలోచన చెప్పుతున్న మార్గం ఇది. నేను కరెక్ట్గానే వెళ్తున్నానని డౌట్ వస్తే చాలు, మరలా అదే వాక్యం గైడ్ చేస్తూ పంపిస్తూ, అవును ఇదే నా మార్గం, దా చక్కగా నడువని చెప్పి తీసుకెళ్తున్న ఒక మార్గం. కృంగిపోయిన సమయంలో కూడా లేవనెత్తుతున్న మార్గం. బలహీన సమయంలో కూడా బలపరుస్తున్న మార్గం. ఏ దారి కనపడలేని సమయం, ఇదిగో మార్గం అని చూపిస్తున్న మార్గం. గాఢాంధకారంలో కూడా నడిపిస్తున్న మార్గం. తోడేళ్ల మధ్యలో కూడా కాపాడుతూ గొర్రెపిల్లని నడిపిస్తున్న ఒక మార్గం. అడవి మృగాల మధ్యలో కూడా సత్యముగా ఉంచుతున్న మార్గం. మరణ ఛాయలలో కూడా జీవమును అనుగ్రహిస్తున్న మార్గం. చుట్టూ చీకటి ఛాయలే ఉన్నప్పుడు కూడా వెలుగులో నడిపిస్తున్న మార్గం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. పలకండి మాట. తప్పించుకుంటాం. ఎలా తప్పించుకుంటాం? మనకి ఈరోజు అర్థం అవ్వాల్సిన ఈ వచనం హృదయంలో రాసుకుందామండి. ఈ వచనం హృదయంలో రాసుకుందాం. యేసయ్య మనకు ఇచ్చిన రక్షణ, యేసు పరిచయం అవుతున్నప్పుడు ఆయన మార్గం మనకు ఓపెన్ అవుతుంది. ఈ యేసే మనకి కావాలి. ఎందుకంటే అనేకులు నా నామమున వచ్చి పలువురిని మోసము చేస్తారు అని వాక్యం చెప్తున్నది. అందుకే ప్రతి ఒక్కరిని నమ్మద్దు కానీ యేసుని నమ్ముదాం. పలకండి అన్నమాట, యేసుని నమ్ముదామని. ఆమేన్, ఆమేన్. ఆ యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం మనకి తెరవబడాలి. జీవ మార్గం తెరవబడాలి. సర్వశరీరులు గడ్డి వంటి వారే, వాక్యమే ఎల్లప్పుడూ
నిలుచున్నది. అట్టి వాక్యం ఈ గడ్డికి దొరకాలి. ఆమేన్. ఆ రెండిటికి ఉన్న రిలేషన్ అదేనండి. ఆ రెండిటికి ఉన్న రిలేషన్ అదే. యెషయా గ్రంథంలో చెప్పిన గడ్డి, పేతురు గారికి అర్థమైన గడ్డి అదేనండి. ఈరోజు మనకి పాఠం నేర్పిస్తున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు, ఆ వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. అంతే, ప్రభు వాక్యమే ఎల్లప్పుడూ నిలుచును. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. శరీరం అంతా గడ్డితో సమానమే. అట్టి గడ్డిని కూడా చీల్చి ఇస్తున్న రక్తం ఉందే, ఆ రక్తంలోనే మనకు నిరీక్షణ, ఆ రక్తంలోనే మనకు రక్షణ. ఆ రక్తమేనండి ఈనాటికి కూడా మనకి విమోచన కలుగు చేస్తుంది, సమాధానం కలుగు చేస్తుంది. ఇట్టి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చిన యేసు పరిచయం కావాలి. ఆయన చేసిన కార్యం మనకు పరిచయం కావాలి. అది హృదయం లోపలికి ఎంటర్ అయితే చాలు, ఇక ఎవరు ఆపలేరు. చూడండి, మనం వీళ్ళు అంటిస్తారు చూసారా తారాజువలు, వాటిని మేకింగ్ ప్రాసెస్ చూసారా, వాటిని తయారు చేస్తారు. ఎన్ని చేసినా సరే ఆ అగ్ని గనక ఆ ఒత్తుకు అంటుకుంటే దట్స్ అలా నీ చేతిలో ఉండదు. అర్థమైందా? అది ఖచ్చితంగా ఆ మంటకు ఎగురుతుంది. తారాజువ్వలు ఏం చేయాలో అవి చేస్తాయి, అవునా? అలా యేసు పరిచయం అయినంత వరకు కూడా మన జీవితాలకి జీవం రాదు. కానీ జీవం వచ్చిందా, ఇక వెలుగు స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఒక్కొక్కరి జీవితాలు అలా మన్నించబడాలని ప్రార్థన చేద్దాం. అటువంటి శ్రేష్టమైన మార్గంలోనే వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ప్రతిష్ఠించిన మార్గంలోనికే వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఇరుకైన మార్గమే అయినప్పటికీ కూడా సంతోషంగా, ఆనందంగా ప్రయాణము చెయ్యాలని ప్రార్థన చేద్దాం. అంతేకాదు, యేసుని చూసి, మన జీవితంను చూసి యేసు నామమును దూషించకూడదని ప్రార్థన చేద్దాం. చాలామంది సింపుల్గా ఒకటే మాట అంటారు, వీళ్ళు ఏంటండి యేసుని నమ్మానంటారు, వీళ్ళ ప్రేమ లేదు అంటారు. లేకపోతే ఏదో ఒకటి మనల్ని బట్టి నామంనకు అవమానం కలగకూడదు అంటున్నాను. ఏ నామానికి? యేసు నామానికి. మనల్ని బట్టి యేసు నామం ఘనపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. అంటే మన జీవితం అలా మారాలి. మన సాక్ష్యం ఇంతవరకు ఎలా ఉందో ఇక మీదట మన సాక్ష్యం మారాలి. అటువంటి తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? సంతోషంతో ఆ త్రోవలో వెళ్దామా? ఆకలి దేని కొరకు ఉండాలి తెలుసా? నీతి కొరకు ఉండాలి. దేవుని నీతి నెరవేర్చబడడం కోసం ఆకలి దప్పులు ఉండాలి. వాక్యం కొరకు ఆకలి ఉండాలి.
శ్రేష్టమైన గూఢమైన వాక్యముల కొరకు ఆకలి ఉండాలి. ఒక ప్రత్యేకమైన ప్రయాణంలోకి వెళ్దామా? అది ప్రతిష్ఠించిన మార్గం అండి. ఆ మార్గం గుండా వెళ్దామా? అది మనం ఎవ్వరు చెయ్యలేని ఒక క్రియ అండి. ఆయన శరీరం అనే తెర గుండా వెళ్తున్న మార్గం అది. మనం చచ్చిన అనుభవంలో ఉంటేనే మనం చచ్చిన అనుభవంలోకి వెళ్తేనే ఆయన తెర గుండా వెళ్ళడం సాధ్యం. ఒక మాట అడగనా? ఈరోజు స్నానం చేసావే? ఈరోజు స్నానం చేసావే? నిన్న బట్టలు మళ్ళీ వేసుకుంటావా? కదా. పోనీ బట్ట మీద బట్ట వేసుకుంటావా? మళ్ళీ ఆ బట్ట మీద ఇంకో బట్ట వేసుకుంటావా? లేదు కదా. ఈ బట్టలు తీసి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాం. అలా మన శరీర క్రియలను విడిచిపెట్టి ఉదక స్నానం, వాక్యం చేత ఉదక స్నానం చేస్తూ క్రీస్తును ధరిద్దాం. యేసు క్రీస్తును ధరిద్దాం. అర్థం, మన స్వభావం, మన క్రియలు అన్నిటినీ కూడా మార్చుకుందాం. యేసుక్రీస్తుని నిజంగా ధరిద్దాం. దరిద్రం కాదు, ధరిద్దాం అంటే వేసుకుందాం. దయచేసి అర్థం చేసుకుందాం. ఒకటే మాట గుర్తుండాలి, ఇంత గొప్ప రక్షణని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. జీవ మార్గం ఓపెన్ అవుతున్నప్పుడే దాన్ని పట్టుకోవాలి. ఎంత ప్రేమగల దేవుడండి. ఆయన మార్గంను చూపిస్తున్నారు కదా. ఆ మార్గంలోకి వెళ్దామా? ప్రార్థన చేసుకుందామా అక్క?